తాడిపూడి రిజర్వాయర్ ప్రాజెక్టు ఇది గోస్తని నది మీద 1963-68 మధ్యకాలంలో నిర్మించారు. ప్రాజెక్టు 1820 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. ఇది విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలంలో తాడిపూడి గ్రామంలో ఉంది. విజయనగరం జిల్లాలో 15,378 ఎకరాల ఆయకట్టు భూములకు ఈ తాడిపూడి ప్రాజెక్టు నీరందిస్తోంది. అంతేకాదు విశాఖ నగరానికి తాగునీటిని కూడా అందిస్తోంది. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టుకు అప్పట్లో శ్రీకారం చుట్టారు కూడా. ఇక ఈ రిజర్వాయరు 3 టీఎంసీల నీటిని నిల్వ చేస్తుంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 3.175 టీఎంసీలు. ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తూర్పు దిక్కుగా ప్రవహించే నదులలో ఈ గోస్తని నది కూడా ఒకటి. తూర్పు కనుమలలోని అనంతగిరి కొండలలో జన్మించి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రవహిస్తుంది ఈ గోస్తని నది. చివరకు ఈ నది భీమునిపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ జలాశయం 650 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని గరిష్ట నీటి మట్టం 297 అడుగులు. దీని ద్వారా గంట్యాడ, జామి, ఎస్కోట మండలాల్లో 15,378 ఎకరాలకు సాగునీరు, విశాఖపట్నానికి 2 టీఎంసీల తాగునీరు అందుతోంది. జలాశయం నిర్మించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆధునీకరణ పనులు చేపట్టకపోవటం వల్ల సాగునీటి కాలువలు కొంత దెబ్బతిన్నాయి. ఇప్పుడు వీటి ఆధునీకరణ పనుల నిమిత్తం 24.92 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఇక ఈ జలాశయం నుంచి విశాఖపట్నానికి ప్రతిరోజు 11 మిలియన్ గ్యాలన్ల నీరు అందిస్తుండగా విజయనగరం ప్రజల దాహార్తిని తీర్చడానికి జలాశయం దిగువన ఏటిలో భూగర్భ జలాలను ముషిడిపల్లి పథకం ద్వారా సరఫరా చేస్తున్నారు. గోస్తని నది సరోవర్ విహార్ మీకు ఆనందకరమైన పడవ ప్రయాణాన్ని కూడా అందిస్తుంది. అయితే నీటి ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం బోటింగ్ ను నిలిపివేశారు. ఈ తాడిపూడి రిజర్వాయర్ ను చేరుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. విజయనగరం బస్ కాంప్లెక్స్ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ తాడిపూడి రిజర్వాయర్. తాడిపూడి రిజర్వాయర్ టూరిజం గురించి ఓ లుక్కేద్దాం రండి. ఈ ప్రాజెక్టు నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిందే. అయినా కాలక్రమేణా అక్కడ ప్రకృతి సౌందర్యం సంతరించుకుంది. సుందరమైన ప్రకృతి దృశ్యాలు, జలాశయం చుట్టూ ఉన్న పచ్చదనాన్ని, ఆహ్లాదాన్ని కనిపిస్తుంది. నగర జీవితంలోని గందరగోళం నుండి ప్రశాంతత కోరుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక. దీని ప్రకృతి సౌందర్యం సందర్శకులను ఆకర్షిస్తోంది. అందుకే ఇది పర్యాటక ప్రదేశంగా కూడా రూపాంతరం చెందింది. గతంలో రిజర్వాయర్ ప్రధానంగా స్థానికులను పిక్నిక్ స్పాట్ గా కనిపించేది. కానీ దానిని ప్రభుత్వాలు అభివృద్ధి చేయడంతో మంచి పర్యాటక కేంద్రంగా మారింది. అందుకే ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. పచ్చదనం పరుచుకోవడంతో ఇక్కడికి రకరకాల పక్షి జాతులు కూడా వస్తుంటాయి. దీంతో పర్యాటకులు వాటిని వీక్షిస్తూ సంబరపడిపోతుంటారు. ఇక కాలిబాట, ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఇది కూడా వీలుగా ఉంటుంది. అయితే ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలనుకునే వారు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని ట్రెక్కింగ్ చేయడం ఉత్తమమని అంటున్నారు సలహాదారులు. వైజాగ్ నుంచి వచ్చాం. తాటిపూడి డ్యామ్ చూడడానికి వచ్చామండి. ఇక్కడ చాలా బాగుంది వాతావరణం. అది పచ్చని చెట్లు, ప్రవహించే నీరు చక్కగా ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. మాది వేపాడ. నా పేరు నాగరాజు. మేము తాటిపూడి బాగుంటుందని అన్నారని చూడడానికి వచ్చాము. అయినా చాలా బాగుంది. చుట్టూ కొండలు, మధ్యలో నీరు, చాలా చల్లదనంగా ఉంది. తాటిపూడి డ్యామ్ చూడడానికి వచ్చాం. ఇక్కడ చాలా పచ్చదనం బాగుంది, వాటర్ బాగుంది, వాతావరణం బాగుంది. చాలామంది జనాలు చూడడానికి వస్తున్నారు. కానీ ఎన్నిసార్లు వచ్చినా రావచ్చు. మేము పూసపట్టు నుంచి వచ్చాం. ఈ తాటిపూడి రెండు కొండల మధ్య వాటర్ చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది. ప్రస్తుతం క్లైమేట్ కూడా అదే విధంగా చాలా చాలా బాగుంది. ఇక్కడ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా థ్యాంక్స్ అండి. We have visited Tatpudi Dam that we are from Puspet-Rega. In between the hills there is a beautiful nature and so much of water that we have so enjoyed. నేను శ్రీంగవరపుకోట నుంచి వచ్చాను. తాటిపూడి గురించి చాలా బాగా చెప్పారు. దాన్ని బట్టి నేను ఇక్కడికి రావడానికి, చూడడానికి వచ్చాను. చాలా ఇక్కడ క్లైమేట్ చూసారా ఎంత బాగుందో.
ఈ కొండలు గట్ట చాలా అందంగా ఉన్నాయి. ఈ చూడడానికి వచ్చాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్తో పాటు. బాగా ఇక్కడ రీల్స్ చేయడానికి కూడా వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు.